మేషరాశి, ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు. కాని కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించవచ్చును. అది మంచిది కాకపోవచ్చును. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనుట ద్వారా ఆనందాన్ని పొందుతారు. లకీ నంబర్ 48. శుభ. వృషభ రాశి, మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్లలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. తప్పుడు సమాచారం లేదా సందేశం మీరోజుని డల్గా చేయవచ్చును. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము, ఫోనుతో కాలక్షేపం చేస్తారు. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. బయటవారితో మీ యొక్క పూర్తి సమయము గడిపిన తరువాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు. లకీ నంబర్ 67. శుభ. మిథున రాశి, శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చెయ్యండి. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి. ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి. పెళ్లి బాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు ఈ రాశిగల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చలి. మీ చుట్టూ సరినవారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. లకీ నంబర్ 36. శుభ. కర్కాటక రాశి, మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగానూ టెన్షన్ లేకుండానూ ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించేయండి. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది. మీరు ఆడుకోడానికి లేక జిమ్కు వెళతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వలన మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణము అవుతుంది. లకీ నంబర్ 53. శుభది. సింహ రాశి, ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నా కాని సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేయవచ్చు. సమయాన్ని వృధా చేయటం ఓటమికి వేర్లులాంటివి. ధ్యానం, యోగ చేయటము వలన దీని నుండి బయటపడతారు. లకీ నంబర్ 62. శుభ. కన్యా రాశి, మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది అమ్మటలతోనే పొగుడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. యాత్రలు,
ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు. చెట్టునీడ కింద కూర్చోవటము ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు, జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు. లకీ నంబర్ 57. శుభ తులా రాశి. త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధశత్రువు అని గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కాని ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ కీర్తి కాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ జీవిత భాగస్వామితో బాధాకరము, ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. మీకు మధురమైన స్వరముంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. లకీ నంబర్ 82. శుభదిన. వృశ్చిక రాశి. నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యము కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి, అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్ములను జీవితంలో సాధారణముగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండటానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. లకీ నంబర్ 47. ధనుస్సు రాశి. అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. సనజీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. ఈరోజు మీరు విదేశాల్లో ఉన్నవారి నుండి కొన్ని చెడువార్తలను వింటారు. లకీ నంబర్ 27. శుభదిన. కుంభరాశి. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహముగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము మీరు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఒకవేళ షాపింగ్కి వెళితే మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. పెళ్లి తర్వాత నేరాలే పూజలవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు. ఈరోజు మీకు ఏమీ తోచని రోజుగా ఉంటుంది. అనువలన మీరు కొత్తగా, సృజనాత్మకంగా ఏదైనా చేయండి. లకీ నంబర్ 38. శుభ. మకర రాశి. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. ఎవరైతే కుటుంబానికి తగిన సమయము ఇవ్వటం లేదు, వారికి తగిన సమయము కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాలకు, షికారుకు, విందు వినోదాలలో పాల్గొంటారు. లకీ నంబర్ 53. శుభది. మీన రాశి. మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును, కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి.
మీరు ప్రయాణము చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కాని కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. రొమాన్స్ కి మంచి రోజు. ప్రేమ వ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు. లకీ నంబర్ 37. శుభ